చంద్రగిరిలో నూతన ఎంపీడీఓ కార్యాలయానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భూమి పూజ చేశారు. ముందుగా అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సుమారు 2 కోట్ల రూపాయలతో నూతన ఎంపీడీఓ కార్యాలయంకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయమన్నారు. గత వైసీపీ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కనీసం ఎంపీడీఓ కార్యాలయం నిర్మాణానికి కూడా నోచుకోలేదని ఎమ్మెల్యే తెలిపారు. నూతన ఎంపీడీఓ కార్యాలయం నమూనాను ప్రస్తుత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రదర్శించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు. రంగంపేట నుండి మూలపల్లి వరకు గల గ్రామాలను కుప్పం తరహా అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ముందుకు వెళ్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సంఘమిత్రులను నాశనం చేశారని, సంఘమిత్రుల సమస్యలు విని సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించారు. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకుపోవాలంటే ప్రజలందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అనుకునే కుటుంబం కాబట్టి అభివృద్ధి తీసుకుని నేను తీసుకుపోయేదానికి ముందుంటానని కూడా ఇక్కడుండే అందరూ కూడా పేరున తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నాకు తెలిసి రామూర్తన్ ఉండేటప్పుడు దానికి ముందు ఒకసారి అనుకుంటా ఈ మండల ఆఫీస్కి వచ్చా. 2018లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడికి వచ్చినప్పుడు మండల ఆఫీస్ చూసినప్పుడు అనుకున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే దీన్ని కంప్లీట్ చేయాలని. కానీ ఆ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం లేదు, వైసీపీ ప్రభుత్వం ఉండింది, ఎందుకో కట్టలేకపోయారు. కానీ నేను గెలిచిన వెంటనే స్థానిక ఎంపీపీ అయినటువంటి హేమేంద్రన్న గారు ఫస్ట్ కోరింది నన్ను ఒకటే, అన్నా ఈ ఆఫీస్ మీరు కట్టాలి, మీరు చేయండి అని యుగంధర్ గారు ఎంపీపీ గారు చెప్తే, అన్నా నేను 2-3 నెలల్లో దీనిపైన తీసుకుంటాం, ఫస్ట్ మండల మీటింగ్లో జరిగింది, ఇది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి దాని తర్వాత జెడ్పీ చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇక్కడ మళ్ళీ అదేవిధంగా సోదరు సమన్ రవీణ గారు కూడా సీఈ వచ్చినాక ఇంకా ఈజీ అయింది. అందువల్ల ఈ రోజు దీనికి 1.5 కోట్లు 2 కోట్లు ఉన్నా కూడా డెవలప్మెంట్ చేసి ఇప్పుడే బాలా గారు చెప్పిన విధంగా శాస్త్రంగా కనీసం 100 సంవత్సరాలు కట్టాలంటే బాలానే కాంట్రాక్ట్ తీసుకోవాలి. దీన్ని బాలాన్ని తీసుకొని 100 సంవత్సరాలకి ఎటువంటి ఇది లేకుండా చేయాలంటే బాలానే చూసుకోవాలి. కాబట్టి దీన్ని మ్యాక్సిమం ఎక్కడ కానీ క్వాలిటీకి సంబంధం లేకుండా ఇంజనీర్ అంటే కట్టే కాంట్రాక్టర్ కూడా వాళ్ళు కూడా లాభం లేకపోతే వాళ్ళ రోడ్డుకి వస్తే వాళ్ళు కూడా మనం నష్టపోతారు. కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ క్వాలిటీగా చేద్దాం. మీకు ఏదైనా వేసిన ఎస్టిమేషన్లో తగ్గితే కూడా మా దృష్టికి తీసుకుని వస్తే మన వేరే ఫండ్స్ నుంచి కూడా డైవర్ట్ చేసి దీన్ని కూడా చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కార్యాలయం సంబంధించిన నమూనా పత్రం కూడా తొందరలో ప్రింట్ తీసి మన మండల ఆఫీస్ బయట ఒక డిజిటల్ బోర్డు వేసి పెడితే బాగుంటుందని మన మురళి గారికి కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మన ప్రజలందరూ చూస్తే ఈ ఆఫీస్ ఇట్లా కట్టబోతారని ఒక నమూనా వచ్చిందంటే అందరికి ఉంటుంది. అంటే ఏ బ్లాక్లో ఏ రూమ్ ఉంటుంది, ఏ అధికారులు ఉంటారు, పైన ఎవరు ఉంటారు, నిరంతరం ప్రజలు వచ్చేవాళ్ళు సమస్యలు ఎక్కడ తీసుకోవచ్చు అనేది అది పెడితే నమూనా పత్రం బాగుంటుంది. కాబట్టి మీరు కూడా అది చేసి పెట్టాలని కూడా సభను తెలియజేసుకుంటూ